బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహీనపడిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరోవైపు దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తూ ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సౌత్ ఛత్తీస్గఢ్ అండ్ మరి దానికి పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనాలుగా ఉంది. దాని యొక్క ప్రభావం చేత గడిచిన 24 గంటల్లో అయితే మటుకి మన కోస్తా జిల్లాలో విస్తారంగా ఒక మాసం నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లోనూ నమోదవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కాకినాడ సమీపంలో ఉన్నటువంటి యానం దగ్గర అత్యధికంగా 12 సెంటీమీటర్లు, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొదిలి 11 సెంటీమీటర్స్, అనకాపల్లి అయితే 9 సెంటీమీటర్స్, అలాగే నర్సీపట్నం అయితే 8 సెంటీమీటర్ల వర్షపాతం. ఇలా చాలా చోట్ల అయితే ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదవడం చూసాం లాస్ట్ 24 అవర్స్. ప్రస్తుతం ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కూడా మోడరేట్ ఇంటెన్సిటీ తోటి వైడ్ స్ప్రెడ్ రైన్స్ మన కోస్తా జిల్లాలో వచ్చే అవకాశం ఉంటుందిగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదు అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇచ్చాం. ముఖ్యంగా అయితే చూస్తే భారీ వర్షాలు వచ్చే జిల్లాలైనటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, పల్నాడు అండ్ ప్రకాశం, ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షం వచ్చేటట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఈ రైన్ఫాల్ యాక్టివిటీ మాక్సిమం ఒక 2 days వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. సోషల్ మీడియా స్టార్ హర్ష సాయిపై